ఎవరిని తప్పించ రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కూడా పర్వాలేదు, నేను మాత్రం నేను నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం అంటే మీకు అర్థమైందండి. వారి హృదయాలు దేవుణ్ణి ప్రేమించడంలో ఎంత బలమైన వారుగా ఉన్నారో ఆలోచించండి. శోధనకు పడిపోలా, సమస్యకు పడిపోలా, అగ్నిగుండానికి భయపడలా. అరే రాజుగారికి ఎదురు తిరిగితే ఈ ఊర్లో మనకి స్థానం ఉండదేమో అనుకోలా, రాజుగారికి ఎదురు తిరిగితే మనం చంపేస్తాడు అనుకోలా. ఏమంటున్నాడు? మేము సేవించుచున్న దేవుడు, ఇదిగో మా దేవుని మేము సేవిస్తాం, కానీ నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం. ఇంకో భాషలో చెప్పాలంటే, నువ్వు మమ్మల్ని నరకంలో వేసినా అగ్నిలో వేసినా పర్వాలా, నువ్వు మాకు అన్నం పెట్టబోయిన పర్వాలా, మీ ఊర్లో నుండి మమ్మల్ని తరివేసినా పర్వాలా, వి లవ్ అవర్ గాడ్, మా దేవుణ్ణి మేము సేవిస్తాం, కానీ నీవు నిలవబెట్టిన ప్రతిమకు మాకు మేము నమస్కారం. వీళ్ళది కాల్సింది. ఇలాంటి ప్రేమ మనలో ఉందా? ఎందుకంటే మన భక్తి ఎలాంటిదంటే, శ్రమ వస్తే పడిపోతాం కదా, శోధన వస్తే పడిపోతాం కదా, కష్టం వస్తే పడిపోతాం. దేవుడు ఎప్పుడు మంచోడు అంటే మనం అడిగిందల్లా మనకి ఇస్తే దేవుడు మంచోడు కదా మన దృష్టిలో. ఏమిటి? అందుకని బైబిల్లో ఒక మాట చూద్దామా? మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29వ వచనం చదవండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. అందుకు యేసు, జాగ్రత్తగా రండి ప్రియులారా, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, హల్లెలూయా, ఎవరంట? మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నదియే. అర్థమైందా? ఏంటంటే ప్రధానమైంది చెప్పండి. యేసయ్య చెప్తున్న మాటలు, రక్షించబడిన విశ్వాసికి ప్రధానమైంది ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం. లోకాన్ని కాదు ప్రేమించాల్సింది, ఆస్తిపాస్తులు కాదు ప్రేమించాల్సింది, డబ్బులు కాదు ప్రేమించాల్సింది, కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, మరి ఏదైనా వ్యాధి అయినా, ఏంటి మరణమైనా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది ప్రధానమైనది. అయితే ఇక్కడ ఒక వాగ్దానం చూపిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మన పక్షాన ఏమై ఉంటాడో కూడా మీకు చూపిస్తాను ప్రియులారా. 91వ కీర్తన 14 వచనం చదవండి. 91వ కీర్తన 14 వచనం చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని, హల్లెలూయా. మొన్న మాకు జరిగిన ఒక అద్భుతం చెప్తా వినండి. ఆయన ఎలా తప్పించాడో చెప్తానండి. మొన్న నేను 9వ తారీఖు నైట్ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాను. సికింద్రాబాద్లో జరుగుతున్న మీటింగ్స్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఏమండి, మేము చార్మినార్ ఉదయాన్నే 6 గంటలకు 5:50కు దిగిన ఒక 10 నిమిషాల్లో న్యూస్ వచ్చింది. ఏమని తెలుసా? చార్మినారు ఏమండి మరొక స్టేషన్లోకి వెళ్తా ప్లాట్ఫామ్ కొట్టుకుని 3 బోగీలు పడిపోయి, ఏమండి 50 మందిగా. ఆ బోగి కూడా ఏ బోగి అంటే మేము కూర్చున్న బోగి వేస్తారు. అప్పుడు మేము ఒక నిమిషం కూర్చుని ఆలోచించాం, ప్రభావం ఎంత మీరు చేశారు. ఆయన ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడుగా? తప్పిస్తాడు. ప్రతి సమస్యలో తప్పిస్తాడు, ప్రతి ప్రమాదంలో తప్పిస్తాడు, ప్రతి బాధలో తప్పిస్తాడు, ప్రతి ఏమండి ఇదే గురువే. అందుకని నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమండి? అన్నిటికంటే నిన్న దేన్ని ప్రేమించాలట? వచ్చేవారు నేర్పిస్తారు. వెండి బంగారముల కన్నా మిన్న అయినది యేసయ్య నామం అని ఒక చక్కని పాట ఉంది. నేను వచ్చేవారు నేర్పిస్తాను. రెండవ విషయం చెప్తాను పిల్లరా. నిజమైన క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన రెండవది చూద్దామా? వాక్యం చూద్దామా పిల్లరా? వాక్యం చూద్దాం. చూడండి, మరి ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి
నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని చాలని. నెంబర్ 2, రెండవ సత్యం. ఇక్కడున్న చరిత్ర కొద్ది మాటలో మీకు చెప్తాను ప్రియులారా. యాకోబుకు 12 మంది కొడుకులు ఉన్నారు. ఈ 12 మందిని ఏమంటున్నారంటే ఇశ్రాయేలీలు అని పిలిచారు. ఈ 12 మందిలో 11వ వాడు యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం ప్రియులారా. అయితే జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఏం జరిగిందంటే అన్నలు పొలములు వారి మందలు మేపడానికి వెళ్ళినప్పుడు వారికి ఆహారాన్ని ఇచ్చి పంపాడు. ఎవరి ద్వారా? యోసేపు ద్వారా. ఒక మంచి ఏమంటారంటే మల్టీ కలర్ డ్రెస్ కుట్టించి ధరింపచేసి, రేపు మీ అన్నోళ్ళు పలానా చోట మందలు మేపుతున్నారు, గొర్రెలు మేపుతున్నారు, వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వరాని పంపించాడు పిల్లరా. వెళ్ళాడు, అన్నలకి ఆహారం ఇచ్చాడు. అన్నలకి ఆహారం ఇచ్చేసరికి అన్నలకి చాలా కాలం నుంచి పగ ఉంది. ఎవరంటే? యోసేపు అంటే. ఎప్పుడు దొరుకుతారా? నేను చంపేద్దామని చూశారు. ఇప్పుడు ఒంటరిగా దొరికేసరికి చంపేద్దాం అనుకున్నారు. చివరికి చంపలా ఒక గుంటలో పడేశారు. ఆ గుంటలో మూలిగి చేస్తాడని. కానీ అదే సమయానికి ఇష్మాయేలీలు అక్కడికి వస్తే ఇష్మాయేలీలకి 30 వెండి నాణ్యాలకి అమ్మేశారు. ఎవరిని? యోసేపుని అమ్మేసి వారి మందలో గొర్రెను చంపి ఆ యోసేపు వేసుకున్న రంగురంగుల చొక్కాని ఆ రక్తంలో నుంచి వెనక్కి వెళ్ళి, నానా నువ్వు ప్రేమిస్తున్నా నీ కుమారుడు ఉన్నాడే యోసేపు చచ్చిపోయాడు నానా, ఇదిగో పురుగు చంపేసి నానా, దారిలో ఈ అంగి దొరికిందానా అని తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ప్రియులారా, ఇష్మాయేలీలకి యోసేపును అమ్మేసిన తర్వాత ఇష్మాయేలీలు ఏం చేశారంటే ఐగుప్తు మార్కెట్లో పెట్టారు. ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు బానిసలను అమ్మేవారు మార్కెట్. ఇప్పుడు కూడా ఉంది. దుబాయ్ అట్లా వెళ్తే మన దేశం నుండి అందరూ అట్ల పనులకి పని చేయడానికి ఆ దేశానికి ఏమనుకుంటున్నారు? అది బానిసలుగా అమ్మటం. దాన్ని వాళ్ళకి మనకి మీడియేటర్ ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి మనకి మీడియేటర్ వ్యాపారం చేస్తారు. అట్లాగే పూర్వ దినాల్లో బానిసల మార్కెట్ ఉండేది. ఈ ఇష్మాయేలీలు బానిసల మార్కెట్లో యోసేపును పెడితే యోసేపును పొతీఫర్ అని ఆయన కొడుకున్నాడు. ఈయన ఐగుప్తు సైన్యాధిపతి కొడుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో బానిసగా పనిపిల్లవాడిగా పెట్టుకున్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే యోసేపును పనిపిల్లవాడిగా పెట్టినప్పటి నుండి తన ఇల్లు చాలా వర్తిల్లింది. ఆఖరికి ఏం చేశాడంటే పనుడు కదరా నువ్వు విచారణకర్తవని పెట్టాడు. విచారణకర్త అంటే ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరి మీద నువ్వు హెడ్గా పెట్టాడు. అంతేకాదు కొద్ది రోజులకి మా ఇల్లంతటి మీద నువ్వే హెడ్ అని లాకర్ స్థానం కూడా ఇచ్చేసాడు. లాకర్ స్థానం కూడా ఇచ్చేసాడు. అంతగా గొప్పగా నమ్మాడు. అయితే యోసేపు చాలా అందంగా ఉన్నాడు. భౌతికంగా అందంగా ఉన్నాడు, క్యారెక్టర్ అందంగా ఉంది. ఆ పొతీఫర్ భార్యకి చెడు చూపు పడింది. ఎవరి మీద? యోసేపు మీద. యోసేపుతో ఎలాగైనా సేవించాలని కోరుకుంది. యోసేపును బలవంతం చేసింది. 3 సార్లు బలవంతం చేసింది. 3వసారి అంటాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప నాకెవరిని అప్పకెప్పక ఉండలేదు. ఇంట్లో అన్నీ నాకు అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించింది. నీ మీద నాకు అధికారం లేదు అని చెప్తూ ఎంతో ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకున్నానో నేను పాపం చేయనని రెండవ సత్యం చెప్పే సత్యం ఆయన పరిశుద్ధంగా జీవించడానికి ఇస్తున్నాడు. పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు. ఏం ప్రేమిస్తున్నాడు? ఏమండి, ఒక మంచి ఎవరి వయసులో ఉన్నాడు. 17 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలు 17-20 మధ్యలో ఉన్నాడు. అలాంటి యవనస్తుడి దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి ఐ లవ్ యూ అంటే పడిపోతాడు. చెప్పండి బాగుంటుంది. ఒక అమ్మాయి వచ్చి నువ్వు కోరకుండానే ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అన్నట్టు అప్పుడు ఇన్ని వెళ్తూ తిరుగుతారు కూడా, ఎన్ని వెళ్తూ తిరుగుతారు అవునా కదా. కానీ యోసేపు అంటాడు, ఎంత ఘోరమైన దుష్కార్యం నేను అంటే ఏం ప్రేమించండి? పరిశుద్ధత. నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ఏం ప్రేమిస్తాడు? పరిశుద్ధతను ప్రేమిస్తాడు. పాపానికి స్థానం ఇవ్వడు, దుష్టత్వానికి స్థానం ఇవ్వడు, దుష్క్రియలకు స్థానం ఇవ్వడు.
వ్యసనాలకు స్థానీయుడు. ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వెంటబడినా ఏమిటి వాళ్ళ వైపు చూడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. He will love the holiness. ప్రియా దేవుని బిడ్డలారా, మనం నిజమైన క్రైస్తవం అయితే మనలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటి తెలుసా? ఏమిటా? పరిశుద్ధతను ప్రేమించాలి. ఏం ప్రేమించాలి? ఎస్, మాటలో పరిశుద్ధత ఉండాలి, చూపులో పరిశుద్ధత ఉండాలి, వినికిడిలో పరిశుద్ధత ఉండాలి, ప్రవర్తనలో. ఎందుకంటే యేసయ్య ఏం చెప్పాడు? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధంగా జీవిస్తే ఒక వాగ్దానం చూపించేదా? ఇందాక దేవుడిని ప్రేమిస్తే వాగ్దానం ఏంటి? ఆయన మనల్ని తప్పిస్తానన్నాడు ప్రతి పరిస్థితులు ఉంటాయినా. ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? యోసేపు జీవితంలోనే చూద్దాం. యోసేపు జీవితంలోనే చూద్దాం. 39 ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చదువు. హల్లెలూయా. అందరూ ఒకసారి ప్రభువు స్తోత్రాలు. హల్లెలూయా. యోసేపునకు దేవుడు, అర్థమైందండి, ఎవరు పరిశుద్ధతను ప్రేమిస్తారో వారితో ఎవరుంటారట? చెప్పండి, వారితో ఎవరుంటారట? దేవుడు ఉంటాడు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు వారికి తోడుగా ఉంటే జరిగే కార్యాలు ఏంటో చదువుదామా? చదువుదాం. 2వ వచనం చదవండి. 1 యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు కనుక అతడు ఏమయ్యాడట? వర్ధిల్లాడు. 3వ వచనం చదవండి. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక. అర్థమైందండి? దేవుడు తోడై ఉన్నాడు కనుక 1 వర్ధిల్లను, దేవుడు తోడై ఉన్నాడు కనుక 2వది అతడు చేయనదంతయు సఫలమగును. 3వది 4వ వచనం. చేయువాడు ఆయను. అర్థమైందా? ముందేమో పరిచర్య చేయవాడుగా, అంటే సర్వెంట్ బాయ్ గా వెళ్ళాడు. ఆ తర్వాత ఏమయ్యాడట? విచారణకర్త, లీడర్ అయ్యాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపు వర్ధిల్లాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అతను చేయనదంతయు సఫలమైంది. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, బానిస ఏమయ్యాడు? లీడర్ అయ్యాడు. చదవండి, 5వ వచనం చదవండి. మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము, ఆ మాట బలి ఉంది కదండి, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని. 4వది ప్రియులారా, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి ఏమొచ్చిందంట? ఆశీర్వాదం. హల్లెలూయా. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, వర్ధిల్లెను. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, అతడు చేయనదంతయు సఫలమైంది. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, బానిస నాయకుడయ్యాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఏమొచ్చిందంట? ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు తోడై ఉంటాడంట? పరిశుద్ధతను మనం ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించాలి. 2వది పరిశుద్ధత. 3వ విషయం చూపిస్తాను ప్రియులారా, 3వ విషయం చూపిస్తాను. ఎజ్రా గ్రంథం రండి, 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును. హల్లెలూయా. 3వ వ్యక్తిని చూపిస్తున్నా, ఆయన పేరు ఎజ్రా. మొదటి గుంపు చూసాం, ఎవరు? శద్రకు మేషకు అబేద్నెగో. వాళ్ళు ఏం చూసాం? దేవుణ్ణి ప్రేమించిన స్థితిని చూచాం. అందుకని దేవుడు వారిని ఏం చేశాడు? అగ్నిగుండంలో నుండి వారిని తప్పించాడు. 2వ వ్యక్తిని ఎవరు చూసాం? యోసేపును చూసాం. యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అక్కడికి బానిసగా వెళ్ళినా ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. 3వది ఇక్కడ ఎజ్రా అనే వ్యక్తి కనబడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇది అర్థం అవడానికి దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉన్నారు కదా. మరి బానిసలుగా ఉన్న 70 సంవత్సరాల తర్వాత కోరేషు అని పారసీకుల రాజు ఇశ్రాయేలుని మరలా తిరిగి యెరూషలేముకి పంపించేశాడు. యెరూషలేముకి వచ్చేసారు, యెరూషలేములో నివాసం చేస్తున్నారు, యెరూషలేములో దేవాలయం కట్టుకుంటున్నారు మరలా. ఎందుకంటే నెబుకద్నెజరు ఏం చేశాడు? దేవాలయాన్ని కూల్చేశాడు.
అందుకని మరలా కట్టుకుంటున్నారు. ఇప్పుడు వినండి, మరలా యెరూషలేముకి వచ్చేసారు. యెరూషలేములో దేవాలయం కట్టుకుంటున్నారు. కానీ ఏంటంటే అక్కడ చిన్న బలహీనత ఉంది. ఏంటి పొరపాటు అంటే 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారుగా ఎక్కడ బబులోనులో. వీళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. ఏం మర్చిపోయారు ఇశ్రాయేలు అంటే? ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అక్కడ అంత అన్య పూజలే కదా బబులోనులో, దేవతా పూజలే కదా. సో ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన ఎజ్రాకి హృదయంలో వేదన కలిగింది, భారం కలిగింది. అప్పుడు తన ప్రజలందరినీ సమకూర్చుకుని చెప్తున్నాడు, ఇదిగో మనము కట్టడలు మీరి ప్రవర్తిస్తున్నాం అని. వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాడు అంటారా? ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. అంటే మూడవ సత్యం ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఆ రోజు ధర్మశాస్త్రం అన్నారు, ఈరోజు ఏమంటున్నారు దాన్ని? దేవుని వాక్యం. అంటే ప్రియులారా, మూడవది నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసులు, నిజంగా రక్షించబడిన వారు వాక్యాన్ని ప్రేమిస్తారు. దేన్ని ప్రేమిస్తాడు? దేన్ని ప్రేమిస్తాడు? వాక్యాన్ని ప్రేమిస్తాడు. ఇక్కడ ప్రియులారా, ప్రజలందరూ దారి తప్పిపోయారు, ప్రజలందరూ క్రమం తప్పిపోయారు బబులోనులో. ఇప్పుడు ఇశ్రాయేలుకి వచ్చేసరికి ఇశ్రాయేలు దేశంలో వారిలో దేవునికి ఇష్టమైన ప్రవర్తన లేదు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు ఎజ్రా వేసి, ఇదిగో వాక్యం ఇలా చెప్పట్లా, మనం ఇలా చేయకూడదు, మనం ప్రవర్తిస్తుంది వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం, నో ఇలా చేయకూడదని దేవుని వాక్యాన్ని ప్రేమించిన ఎజ్రా ప్రజలకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నారు. ఇక్కడ ఒక వాగ్దానం చెప్పేదా? నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు మనం చేసే మేలేంటో చెప్పేదా? మీరందరూ బైబిల్ చూడండి, నాకు అందరూ నా వైపు చూడండి, మిమ్మల్ని ప్రశ్న వేస్తారు. మొదటి కీర్తన 2-3 వచనాలు చెప్పండి. మొదటి కీర్తనలో 2-3 వచనాలు. అందరికీ వచ్చి ఆ కీర్తన, కానీ 2-3 వచనాలు కావాలి. మొదటి కీర్తన అందరికీ వచ్చింది, నాకు అన్ని వచ్చినాలు 2-3 వచ్చినాలు కావాలి. చెప్పాలి నువ్వు చూసే బయట చూసావా? మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చావా మనసులో? రైట్. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎక్కడంట? అతడు నీటి కాలువల యోలను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు. అంటే మీకు అర్థమైందా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? సక్సెస్ చేస్తాడు. సఫలం అంటే అర్థం ఏంటి? సక్సెస్. దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటి నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. పరిశుద్ధతను ప్రేమిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏమండి, వాక్యాన్ని ప్రేమిస్తే అన్ని విషయాలు మనకి ఏమిస్తాడంటే దేవుడు సక్సెస్ ఇస్తాడు. 4వ చెప్తారు. చాలా చెప్పంటారు, చెప్పండి. చాలా అంటే ఇచ్చేస్తాడు. ఏమండి, 4వ విషయం చెప్తాను పిల్లరా. రండి దేవుని వాక్యంలోనికి. 27వ కీర్తన 4వ వచనం చదువు. 27వ కీర్తన. యెహోవా యొక్క ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడున్న విషయం చెప్పేదా? ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? దావీదు రాస్తున్నారు. ఏనండి, ఇక్కడున్న చరిత్ర ఏంటి చెప్తాను. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు దావీదుకి. దావీదు నీకేం కావాలో కోరుకో అన్నాడు దావీదు. దావీదు ఏం కోరుకుంటున్నాడు తెలుసండి? నా జీవిత కాలం అంతయు యెహోవా ప్రసన్నతను చూడవలనని, నా జీవిత కాలం అంతయు ఆయన మందిరములో నివాసము చేయాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇలా అడుగుతాను మిమ్మల్ని, ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుని పడుకుంటారు కదా. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు మీకు ప్రత్యక్షమై, ఏమండి జనార్దన్ నీకేం కావాలో కోరుకో అన్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడు జనార్దన్? యేసయ్య నాకు ఒక మంచి ఉద్యోగి, యేసయ్య నాకు ఒక మంచి అమ్మాయిని భార్యగా అయ్యి, యేసయ్య నాకు ఒక సొంత ఇల్లు,
యేసయ్య నాకు ఒక కారు ఏగమనలేదు. ఆడవాళ్ళు అయితే యేసయ్య నాకు లాంగ్ చెయ్యి, ఏ చేయను లాంగ్ చేయను, షార్ట్ చేయను కాదు, లాంగ్ చెయ్యి. ఏమండి దావీదేమడుగుతున్నానా, దావీదేమడుగుతున్నానా, నా జీవిత కాలం అంతా నీ ప్రసన్నతను చూడాలయా, నీ మందిరావరణంలో నీ నివాసం. అదే కదా 23వ కీర్తన చివరి వచ్చిన ఏంటి, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం. అంటే నెంబర్ 4, దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఏం ప్రేమించాలన్నా, ఏం ప్రేమించాలన్నా చెప్పాలి. ఏం ప్రేమించాలి? దేవుని సన్నిధిని ప్రేమించేవాడు ఆదివారం ఇంట్లో ఉండడా? చెప్పండి, మీరు చెప్పండి. దేవుని సన్నిధిని ప్రేమించేవాడు ఆదివారం ఇంట్లో ఉండలేడు. ఎందుకు తెలుసా? ఇది పరిశుద్ధ దినం, ప్రభుని ఆరాధించే దినం, ప్రభుని కనపరిచే దినం. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో కాకింటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. అందుకని ఇక్కడ దావీదు ఏమని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దావీదుకి ఏమని ఇంకేం కోరుకోలేనా? మనమైతే ఎన్ని కోరికలు. నన్ను అడిగాడు, నాకు కనబడ్డాడు ఈరోజు రాత్రికి. నేనేమిటి వేసయ్యా, నా అప్పులన్నీ తీరిపోవాలయ్యా, మా పిల్లలిద్దరికి ఉద్యోగాలు రావాలయ్యా, ఆయన ఒక పెద్ద మందిరం కట్టాలయ్యా అని అడుగుతాను. దావీదు ఏమంటున్నాడు? నీ మందిరావరణంలో ఉండాలి, నీ సన్నిధి చూడాలి అని, నీ ప్రసన్నత చూడాలయ్యా. హల్లెలూయా. ఇక్కడికి వాగ్దానం చూపించగా నిజంగా దేవుని సన్నిధిని ప్రేమిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంటే 52వ కీర్తన 2వ వచనం చదువు. 52వ కీర్తన 2వ వచనం చదువు. నేనైతే దేవుని మందిరంలో ఎట్టుంటారంటే దేవుని మందిరంలో, దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారంటున్నాను? హత్సని వదిలి ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటాము. ఏం లైఫ్? ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలించే జీవితం కలిగి ఉంటారు. నిజంగా దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడేమి చెప్పాను చెప్పండి? 4 చెప్పాను. 1 నిజమైన క్రైస్తవులకు కావాల్సిన లక్షణం దేవుని ప్రేమిస్తే కలిగే వాగ్దానం. ప్రతి దాని నుండి దేవుడు మనల్ని. 2వది పరిశుద్ధతను ప్రేమిస్తారు. ఆ పరిశుద్ధతను ప్రేమిస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు? వెరీ గుడ్. 3వది దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు? సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్తాడు. 4వది దేవుని సన్నిధిని ప్రేమించాలి. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఎందుకంటే నా మందిరము ప్రేమించే వారికి నేను క్షేమమును కలుగు చేయను అంటున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? పచ్చని ఒలీవ చెట్టు, అంటే ఫ్రూట్ఫుల్. 5వ విషయాన్ని చూపిస్తాను. 5వ విషయం, నిజమైన క్రైస్తవుని జీవితంలో కావాల్సిన 5వ లక్షణం నేను మీకు చూపిస్తాను. పిల్లల దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా ఇట్టి శాసనము సంతకము చేయబడినదని తెలుసుకొని దానియేలు తెలుసుకొనినను. జాగ్రత్తగా వినాలి. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ని సాగండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడున్న చరిత్ర కూడా కొద్ది మాటలు మీకు చెప్తారు, అర్థం అవ్వాలి కదా. దర్యావేషు అనే రాజు గారి ప్రభుత్వంలో దానియేలు పనిచేస్తున్నాడు. అంటే అందరికంటే టాప్ లీడర్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, దర్యావేషు రాజ్యంలో ఉన్న ఆ రాజ్య ప్రజలు ఏం చేశారంటే, దానియేలు హెబ్రీయుడు కదా, ఇశ్రాయేలుకి సంబంధించినాడు కదా, మన కులం కాదు కదా, మన మతం కాదు కదా, వీడేంది పైన టాప్లో పెట్టాడు రాజు గారు, వీడంతేందో తేల్చాలనుకున్నారు. ఆ ఊరోళ్ళు తేల్చాలనుకుని ఎక్కడన్నా తప్పు మోపాలని చాలా ప్రయత్నం చేస్తుంటే దానియేలులో ఒక్క తప్పు కూడా కనబడలా, దానియేలులో ఒక నేరం కూడా కనబడలా, దానియేలులో ఒక లోపం కూడా కనబడలా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఎట్ట కాదురా
దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు? రోజు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తాడు. ఈ కథ ఇక్కడ దాల్చొచ్చు అని వాళ్ళు ఏం చేస్తారంటే రాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజా ఈ రోజు నుండి 30 రోజులు నిన్ను తప్ప దేవుడిగా ఎవరిని ప్రార్థించడానికి వీలు లేదు. అలా ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని సింహాల బోన్లో వేసేయాలని శాసనం రాయించారు. ఏం రాయించారన్నా? శాసనం రాయించారు. కేవలం దానియేలు కొరకే, దానియేలు ప్రార్థనా జీవితాన్ని ఆపాలని. అయితే శాసనం రాసిన తర్వాత అక్కడ చదివిగా, ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను ప్రార్థన మానేశారా? ఎట్టి శాసనం సంతకం చేయబడింది? రాజుగారిని పూజించకపోతే సింహాల బోన్లు వేస్తారు. రాజుగారిని పూజించకపోతే సింహాల బోన్లు వేస్తారు. ఏమండి? జాగ్రత్తగా వినండి. ఇంటి శాసనం సంతకం చేయబడినని తెలిసిన, అంటే సింహాలు బోన్లు వేస్తారని తెలిసిన ఏమండి, సింహాలు భయపడలా, మరణానికి భయపడలా, రాజాగ్నికి భయపడలా. ఏం చేస్తుంట? యథాప్రకారం యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఏమండి రోజు ముమ్మారు ఏం చేస్తాడంట? ఇక్కడ హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, చెప్తానండి. యథాప్రకారముగా అనే మాట ఎందుకు రాశారంటే, యెరూషలేములో ఏం జరుగుతుందంటే దేవాలయంలో ముమ్మారు బలులు దొరుకుతాయి. ఉదయ, మధ్య, సాయంకాల నైవేద్యాలు జరుగుతాయి. అంటే 3 పూట్ల బలిపీఠం మీద బలులు ఇచ్చి ప్రార్థన చేస్తారు యూదులు. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, యెరూషలేము లేదు, దేవాలయం లేదు, పడగొట్టేసరిగా నెమ్మదిగా జిల్లాలు. అట్టని వాళ్ళు ఇప్పుడు యెరూషలేములో ఉన్నారా? యెరూషలేములో లేరు. ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. బబులోనులో దేవాలయం. అందుకు దానియేలు ఒక ప్రమాణం చేసుకున్నాడు, నేను యెరూషలేములో ఉన్నప్పుడు ఎలా చేసేవాడినో ఇక్కడ కూడా అలాగే 3 పూటలు నేను ప్రార్థన చేయాలి, నన్ను ఎవడేమన్నా పర్వాలేదు అని యథాప్రకారంగా. అది కూడా ఎటు తిరిగట అంటే తన ఇంటి మీద ఒక ప్రార్థనా గది కట్టుకున్నాడు. హల్లెలూయా. మరి ఎంతమంది మీ ఇళ్ళ మీద ప్రార్థనా గదులు కట్టుకుంటున్నారు నాకు తెలియదు, కానీ దానియేలు ఏం చేశాడంటారా? ప్రేయర్ రూమ్ కట్టుకున్నాడు. ప్రతిరోజు 3 సార్లు ఆ ప్రేయర్ రూమ్కి వెళ్ళి యెరూషలేము వైపు, యెరూషలేము కనపడుతూ ఉంటుంది, కిటికీలు తెరిచి ఏం చేస్తాడంటున్నారా? ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అంటే ఐదవది నేను చెప్తుంది, 5వ 6వ నిజమైన క్రైస్తవులకి ఏముంటుంది తెలుసా? ప్రార్థనా జీవితం ఏముంటుంది? ప్రార్థన సమయాన్ని ఊరికే వ్యర్థం చేయరు. ఏమండి? నిజమైన క్రైస్తవుడు he always loves to pray. ఎప్పుడు టైం దొరికినప్పుడు ప్రార్థన చేయడానికి ఏమండి సమయాన్ని గడుపుతాడు. ఊరికే బజార్లో సమయాన్ని వేస్ట్ చేయడు. ఏమండి? అల్లరి మాటలతో వేస్ట్ చేయడు. ఎప్పుడు సమయం దొరికిందా అని అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానియేలు ఏం చేస్తున్నాడంటండి? ప్రార్థన. తెలుసా ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన సింహాలు బోన్లు వేస్తారని? తెలుసా ఆయనకి ప్రార్థన చేస్తే సింహాలు ఆయన్ని తినేస్తాయని? తెలుసా ఆయనకి? ఆయన భయపడ్డా? he never lose his prayer life. తన ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కోల్పోలేదండి. ఎవరేమనుకున్నా ఏం చేస్తానంటున్నారా? ప్రార్థన. హల్లెలూయా. ఇక్కడ ఒక వాగ్దానం చూపించేదా? ఇప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేస్తుంటే వచ్చి పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళి ఏమండి దానియేలుకి సింహాలు బోన్లు వేసారా? వీళ్ళేదా? వేశారు. ఏం జరిగింది అంటే ప్రార్థించే వ్యక్తికి జరిగే మేలేంటో చెప్తాను రండి. అదే 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఏం చేశాడంట? ఆయన తన దూతను పంపించాడు. హల్లెలూయా. పరలోకం నుండి ప్రార్థించే వారి కొరకు ఎవరు దిగి వస్తారట? దూతలు దిగి వస్తారు. హల్లెలూయా. అది బ్యూటిఫుల్ అండి. ప్రార్థించే వ్యక్తి కొరకు దేవుడు ఏం చేస్తాడంటండి? దేవుడు ఏం చేస్తాడు? దూతలను పంపుతాడు. మీకు ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. బైబిల్లో పేతురుని ఉరి తీయాలనుకున్నారు, పేతురుని బలివ్వాలనుకున్నారు. పస్కా పండుగ రోజు పేతురుని
బలివ్వాలనుకున్నారు. అప్పుడు సంఘం అంతా ఏం చేసింది? ఆ రాత్రి అత్యాశక్తితో ప్రార్థన చేసింది. సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? పేతురు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ రోజు దేవదూత వచ్చాడు, ఆయన తీసుకున్నాడు, బయటికి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనా గదిలోకి తీసుకెళ్ళి వదిలేశాడు. హల్లెలూయా. అంటే ప్రియులారా, ప్రార్థించే వ్యక్తికి దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? అవసరమైన పిల్ల దేవుడు తన దూతలను భూమి మీదకి నీ కొరకు పంపిస్తాడు. హల్లెలూయా అంటున్నాడు. ఇదిగో దూతలు పంపించాడు. దూతలు వచ్చి ఏం చేశారో తెలుసండి? సింహాల నోళ్ళను మొయ్యి నా దానియేలు ముట్టారంటే మీ అంతు తెలుస్తానన్నాడేమో అనుకుంటున్నాను నేను. దానియేలు ముడితే మీ కథ ఏదో తేల్చేస్తాను, జాగ్రత్త నోర్మోయి అంటే అక్కడ అంటాడు, సింహములు ఏ హానియో నాకు చేయదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ క్రిస్టియన్, నువ్వు ప్రార్థించే క్రైస్తవుడు అయితే, ప్రార్థించే విశ్వాసం అయితే, దేవుడు నీ కొరకు పరలోకం నుండి తన దూతలను పంపిస్తాడు. ఎన్ని చెప్పినప్పటికీ 5 చెప్పి చివరి మాట చెప్పి ముగిస్తాను. రండి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం చదువుతుంది. జాగ్రత్తగా చదవాలి. 9వ వచనం చూడండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని, జాగ్రత్తగా క్లాస్ మాటలు చాలా జాగ్రత్త. యేసును చూచుటకు, ఏమండి యేసు కాకుండా ఇంకెవరు కావాలి? యేసు ప్రభువును చూసుకో కాదా? యేసు ప్రభువును కలుసుకుంటే చాలా ఏదైనా? ఇప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంది, యేసై తీరుస్తాడా, మనుషులు తీరుస్తాడా? అయితే అక్కడ ఏమంటారంటే యేసును చూచుట మాత్రమే కాదు కానీ ఇంకెవరు చూసారట? ఎవరు చూడటానికి వచ్చారట? ఎందుకని? యేసైని వదిలేసి లాజరుని చూస్తున్నారు. కింద వచ్చిన చదవండి, అర్థమవుతుంది. ఏంటంట? అతనిని బట్టి అంటే లాజరును బట్టి ఏంటంట? లాజరును బట్టి యూదులు తమ వారిని విడిచి, అంటే అన్య దేవతలను విడిచి ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచారట? చెప్పండి. హల్లెలూయా. అంటే లాజరుని ఎందుకు చూడటానికి వచ్చారంటే, లాజరులో ఏముందో తెలుసా? సాక్ష్య జీవితం. ఏ జీవితం ఉంది? నేను ఈరోజు మాట్లాడేది, అతను బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసును విశ్వసించి. నేను ఈరోజు ప్రశ్న వేస్తాను, మిమ్మల్ని బట్టి ఎవరైనా ఒక్కరన్నా ప్రభువుని నమ్ముతున్నారా? చివరి మాట నిజమైన క్రైస్తవుడికి ఏముంటుంది తెలుసా? సాక్ష్య జీవితం. ఏముంటుంది? సాక్ష్య. ఏమండి? అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి, అసలు మాట నన్ను కూడా చాలా తాకుతుంది. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఎవరు విశ్వసించారట? ఏదైనా ఈరోజు మనం పరిశీలించుకున్నామా, పరీక్షించుకున్నామా? దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం క్రైస్తవం కాదు. మేము 20 సంవత్సరాల నుంచి క్రైస్తవం అన్నవాళ్ళు చేయొద్దు. జస్ట్ ఓకే చెప్పండి, నేనేమనుకున్నాను. 15 సంవత్సరాల నుంచి క్రైస్తవులు అన్నవాళ్ళు చేయొద్దు. నేను ఈరోజు ప్రశ్నిస్తాగా, నిన్ను బట్టి ఒక్కడన్నా ప్రభువుని విశ్వసించాడా? సింగిల్ పర్సన్. లాజరును బట్టి అనేకులు యూదులు, ఒకటి కాదంట, అక్కడ రాసిన మాట, అనేకులు యూదులు తమ వారిని విడిచి ఎవరు విశ్వసించారట? మరి నన్ను బట్టి, నిన్ను బట్టి ఒక్కడన్నా యేసుని విశ్వసించారు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఏం లేదు, సాక్ష్యం ఏమండి?
ఈరోజు చైనాలో యేసు ప్రభుని నమ్ముకుని, మీకు తెలుసా ప్రపంచంలో యేసు ప్రభు అంటే బాగా వ్యతిరేకత ఉన్న దేశం చైనా దేశం. కానీ ప్రపంచంలో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఎక్కడుందో తెలుసా? చైనాలోనే. ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడే చైనాలో సంఘం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కారణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి యొక్క సాక్షి జీవితం. ఆయన పేరు సిపి స్టార్. సిపి స్టార్ మరి క్రికెట్ ఆడేవాళ్ళు తెలుసు. వన్ ఆఫ్ ది ఫేమస్ బెస్ట్ ప్లేయర్ సిపి స్టార్. ఇలాగే ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో దేవుడు ఆయనతో మాట్లాడాడు. తన హృదయాన్ని దేవుడికి ఇచ్చేసాడు. ఇచ్చి అన్నాడు, ప్రభా నేను ఈ రోజు నుంచి క్రికెట్ ఆడి నీ కొరకు పని చేస్తాను, నేను చేయమంటావు అన్నాడు. అప్పుడు సిటీ స్టార్ట్తో దేవుడు చెప్పాడు, నువ్వు చైనా దేశానికి వెళ్ళాను. చైనాకా అన్నాడు. అవును, చైనాకి వెళ్ళాడు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఆడవాళ్ళకి మామూలుగా ప్రతి తెల్లవాళ్ళకి అది మామూలుగా ప్రేమించుకోమని. ఆయన ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభు నన్ను చైనాకి వెళ్ళమంటున్నాడు, నువ్వు కూడా వచ్చి మన ఇద్దరు కలిసి చైనాకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నావు అన్నాడు. ఆ అమ్మాయిని అంటే నేను రానున్నాను. ఓకే అబ్బాయి నువ్వు రాపోయిన పర్లేదు, నన్ను యేసయ్య చైనా వెళ్ళమంటున్నాడు. చైనా వెళ్ళి 12 సంవత్సరాలు సువార్త కనిపిస్తాడు. ఆ 12 సంవత్సరాల సువార్త పని ప్రతిఫలం ప్రపంచంలో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఏంటి అంటే చైనా దేశం. అక్కడ నుంచి 6 సంవత్సరాలు మన దేశంలో మిషనరీగా పనిచేశారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళి దాదాపు 14-18 సంవత్సరాల పైన పనిచేసి అనేకులను ప్రభు కొరకు సంపాదించారు. మరి ఈరోజు నా ప్రశ్న, మనం ఎవరిని సంపాదించాం? లోకంలో పాపంలో నశిస్తున్న మనల్ని ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనం సంపాదించాడు కదా. నేను ఇలా చెప్పేదా, దేవుడు నిన్ను సంపాదించకపోతే, దేవుడు నిన్ను తన వైపు ఆకర్షించకపోతే నువ్వు ఇప్పుడు విగ్రహారాధికుడిగా శాపాన్ని పొందేవాడివి, అనేక వ్యసనాలు దుష్ట అలవాట్లో ఉండేవాడివి, జీవితం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండేది. కానీ ప్రభు నిన్ను ప్రేమించాడు. ఈరోజు నా ప్రశ్న, మరి నువ్వు సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నావా? ఎందుకంటే ఆయన నిన్ను నమ్మాడు. నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను వెతికి నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? నువ్వు ఇంకెవరైనా రక్షిస్తావని. కానీ ఒక్కరికైనా మనం చెప్పగలిగి ఈరోజు ప్రశ్నించుకుందాం. 10 సంవత్సరాలు అవుతుంది, ఇదిగో నన్ను చూచి ఒకడు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పగలిగే ధైర్యం మనకుందా? ఏమండి, ఎంతకాలం? అందుకే నేను అంటున్నాను, మనం ఫలించేవి చెట్టుగా ఉండాలి. 3 బారిన చెట్టుగా ఉండటానికి వీలు. యజమాని ఏమన్నాడు? ఫలాలు కనబడకపోతే యజమాని ఏమన్నాడు? నరికి వేయమన్నాడు. నరికి వేసిన తర్వాత అవి ఏం చేస్తారన్నా? బయట పారవేస్తారు. బయట పారవేసి ఏం చేస్తారంట? ప్రజలు సమకూర్చుకున్న వాటిని ఏం చేస్తారట? ఖాళీ చేస్తారు. అన్న అక్క, తమ్ముడు, చెల్లి. అందుకనే పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించిన నాకు శ్రమ. మరి ఇప్పుడు చెప్పండి, ఈ 6 మాటలు మనం ముందు పెట్టుకుంది. ఇప్పుడు మనం నిజమైన క్రైస్తవులా, డూప్లికేట్ క్రైస్తవులా? నేనేం చెప్తున్నాను మిమ్మల్ని డూప్లికేట్? వాక్యం పెట్టుకున్నాను. వాక్యం ఏం చెప్తుందంటే నిజమైన క్రైస్తవుడికి 6 లక్షణాలన్నీ ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక వైట్ పేపర్ మీద రాసుకోండి 6. మొదటి లక్షణం ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్న లైఫ్ నిజంగా నీలో ఉంటుంది అని టిక్ కొట్టు. నిజంగా టిక్ కొట్టు, ఊరికే టిక్ చేయబట్టు. నీ అంతరంగం నిజమే, నేను అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీ 6th సెన్స్ చెప్పాలి. నీ 5 సెన్స్ కాదు చెప్పాలి. ఏ సెన్స్ చెప్పాలి? 6th సెన్స్ కరెక్ట్గా చెప్తాను. నువ్వు గొప్ప రైట్ అండి. 6th సెన్స్ అంటే దేవుని ఆత్మ లోపల. మనుషుని మనుషుల్లో ఏముంటుందంటే దేవుడు పెట్టిన దీపం మనుషుని ఆత్మ. ఆయన చెప్తాడు నువ్వు సత్యం అంటారు. ఒకటి ఎక్కడ తెగొట్టుకుంటే అప్పుడు అర్థమైంది నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మరి ఉదయకాల సమయంలో మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో
పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ. ఎందుకంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఏమంటున్నాడు? ప్రేమిస్తే తప్పిస్తాను. ఏమంటే పరిశుద్ధతను, దేవుని ప్రేమిస్తే తప్పిస్తా అన్నాడు. పరిశుద్ధతను ప్రేమిస్తే తోడై ఉంటా అన్నాడు. వాక్యాన్ని ప్రేమిస్తే సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్తా అన్నాడు. దేవుని సన్నిధిని ప్రేమిస్తే ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇస్తా అన్నాడు. ఐదవది, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే తన దేవదూతను పంపిస్తా అన్నాడు. ఆరోది, సాక్ష్య జీవితం కలిగి ఉంటే, దాన్ని చూపించలేదు కదా, దానికి నేను వాగ్దానం చూపించలేదా, చూపిస్తాను. చూడండి, చివరిగా వచ్చినాన్ని చదువుకున్న దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జాగ్రత్తగా వినండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రములే నిరంతరము. హల్లెలూయా. ఏంటంట? ఎవరు అనేకులు నీతిమంతులగునట్లు త్రిప్పుదురు, వారు ఎట్లుంటారట? ఎంతమంది అయితే దేవుని వైపు ప్రజలను ఆకర్షిస్తారు వారు ఎలా ఉంటారంట? నిరంతరం మరవుతున్న నక్షత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఆలోచిద్దామా? మోకరించుదాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. నేను నిజమైన క్రైస్తవునా కాదా? ఇప్పటి వరకు నా భక్తి నిజమైందా కాదా? నిజంగా కాకపోతే ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతుంటే, అవును ప్రభువా, ఈ ఆరిట్లో ఫలానా దగ్గర నేను బలహీనుని, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నాను, నేను పరిశుద్ధతను పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నాను, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నేను ప్రేమించలేకపోతున్నాను, దేవుని సన్నిధిని పరిపూర్ణంగా నేను ప్రేమించలేకపోతున్నాను, అయ్యా ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉండలేకపోతున్నాను, అయ్యా సాక్ష్య జీవితం నాలో లేదు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామండి. ఒప్పుకుందామా? సరి చేసుకుందామా? ఎందుకంటే దేవుడు నిన్ను ఒక నిజమైన విశ్వాసిగా, రక్షించబడిన వ్యక్తిగా, క్రైస్తవుడిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఉదయకాలంలో ఒప్పుకుందామా? రవి ముందుకు వస్తాడు, ప్రభు బలను పంచడం మరి కార్యక్రమాన్ని నడిపిస్తాడు. సమలో రాజా ముందుకు వస్తాడు, మరి ప్రభు బల విషయంలో సహాయం చేస్తాడు. మోకరించుదాం ప్రియులారా, మోకరించుదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం చేత పరీక్షించుకుందాం ప్రియులారా, పరీక్షించుకుందాం. దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తన దాసుని నిలబెట్టుకొని అద్భుతమైనటువంటి మాటలు, హెచ్చరికలు మనకు బోధించారు. అటు మాటలు అంగీకరించిన మనం ఆ ప్రకారంగా జీవించడానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడ్డాం. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మరావతారిగా వచ్చి నీ కొరకు నా కొరకు నలుగుబెట్టబడి ఆ కలువరి శిలువలో వేలాడి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కాల్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకు సాక్ష్యంగా ఉన్నాడు. ఈ బలలో చేయబోతూ ఉన్నాం. చేయబోయే ముందు ఒకసారి నువ్వు పరీక్షించుకొని వాళ్ళలో చేయడానికి పూనుకోమని ప్రభు ప్రకారం చేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అన్న ప్రభుత్వం ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడబో రాత్రికి రొట్టెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకై నలగబెట్టబడిన నా శరీరం, నేను జ్ఞాపకం చేసుకుంటే ఇందులో చేయలేదని చెప్పండి. ఆ ప్రకారమే భోజనం అంటే ఆయనకు పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తమ శిష్యులకు ఇచ్చు, ఇది మీ కొరకై చిందించబడిన నా రక్తము, ఇందులో చేయని ఫలాలను జ్ఞాపకం చేసుకోండి అని దేవుని వాక్యం చెబుతుంది. అత్యుగా సహోదరుడా సహోదరి, అయోగ్యంగా చేయలేక యోగ్యమైన రీతిలో
చేయవేయడానికి కోరుకుంటాను. అనగా ఇంకా మన జీవిత ప్రయాణంలో దేవునికి ఇష్టం లేని ఏ లక్షణం ఉన్నా ఇప్పుడే ఈ క్షణమే వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో చేయడానికి కోరుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, దయామయుడా, దయగల ప్రభావ, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, ప్రతి భూమి ఆకాశమును సృష్టించిన నజరేయుడా, సర్వేశ్వరుడా, వందనాలు, స్తోత్రం. గడిచిన కాలం మధ్య నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేసి నన్ను తిరిగి ఈ పరిశుద్ధ దినంలో నీ పాదంలో చెంతకు చేరి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. అవునైనా మీ దాసుని ద్వారా మీరు అందించిన వాక్యాన్ని బట్టి, మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. అవునైనా తండ్రి యేసయ్య, నిజమైన క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణాలను మాకు వివరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. అవునైనా తండ్రి యేసయ్య, దేవుని ప్రేమించే జీవితం కలిగి ఉండాలన్నారైనా, అదేవిధంగా ప్రభా మేము తండ్రి యేసయ్య దేవుని ప్రేమించే జీవితం కలిగి ఉండాలన్నారైనా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలన్నారైనా, అదేవిధంగా ప్రభా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలన్నారైనా, వాక్యం ఎరిగినటువంటి జీవితం కలిగి ఉండాలన్నారైనా, అదేవిధంగా తండ్రి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలన్నారైనా, అటువంటి జీవితం మేము కూడా కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. మేము ఏదన్నా తొలగి ఉంటే ప్రభువా దాన్ని నేను సరిచేసుకుని తండ్రి నీ బిడ్డలంగా, నీ సాక్షులంగా, నీ పాదంలో చెంతకు చేరి మీరు అందించినటువంటి వాగ్దానాలు పొందుకునే బిడ్డలంగా నిలబడలాగా ఆదరించండి, సరిచేయండి, రక్షించండి, కాపాడండి నాయన. అవునైనా తండ్రి, మా కొరకు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తండ్రి ఏ స్వార్థము లేకుండా తండ్రి నా కొరకు మీ చివరి రక్త కొరకు కార్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. అందును బట్టి మేము ఏమీ ఇవ్వలేనటువంటి దీనులమైన నీ పాదం చెంతకు చేరినటువంటి ప్రభా నీ కృపా మా దైశ్వర్యంతో మమ్మల్ని ఆదరించండి, ఆశ్రయించండి, స్థిరపరచండి, బలపరచండి నాయన. అవునైనా తండ్రి, మీ మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి బలలో మేము పాలు పొందుకుంటుండగా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుని నీ సాక్షులుగా నిలబడలాగా ఆదరించమని ప్రతి నాడు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి బలలో చేసేవారు కుడి చేతిలోని తలకంటే పైగా అయితే చూస్తే బల చేయబడుతుంది. గమనించి తీసుకోమని ప్రభు పేరుగా మనం చేయొచ్చు. కొరకై పొందేను క్రీస్తు ప్రభు, కొరకై పొందేను క్రీస్తు ప్రభు, స్వరూపమైన సొగసైన లేదు, భరితుడాయను, స్వరూపమైన సొగసైన లేదు, భరితుడాయను, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందేను, వీక్షించి ఎత్తిరి ముఖము, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందేను, వీక్షించి ఎత్తిరి ముఖము, కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, మరినలుగా గొట్టబడెను, మాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను, తాను పొందిన
ద్వారా స్వస్థత కలిగే వరకు తాను పొందిన ద్వారా స్వస్థత కలిగే వరకు గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రేమాను మర్యాదము శిలువపై మేము ఇంకా మాట్లాడతాం చెప్తాం ద్రాక్షరసం అందకపోతే పరిగాన్ని చూపిస్తే పడుతుంది పొందేను క్రీస్తు నిలిచిపోయినటువంటి రాక్షసుని సర్వలోకంలో చూడడం విశ్వాసులు సాధిస్తున్న ఉంటుంది వారిని జ్ఞాపకం చేసుకుంటూ సంఘంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి రవి తాను ప్రార్థనలో నడిపిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నామండి. కృపాకీర్తనం కలిగిన మా గొప్ప తండ్రి, సర్వోన్నతులైన మా ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. ఈ విశ్రాంతి నాడు తండ్రి మీ సన్నిధిలో చేరి